తీవ్రవాదులు అనేవాళ్ళు బొరియల్లోని పందికొక్కులు లాంటోళ్ళు. హమాస్ తీవ్రవాదులు గాజాలో తవ్వినటువంటి సొరంగాలు చూసాం, లేకపోతే మరొక వైపున హెజ్బుల్లా వాళ్ళ సొరంగాలు చూసాం. భారతదేశం ఆ సొరంగాల్ని ఏనాడో చూసింది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్కి అవతల నుండి యువతలకి అనేక సార్లు సొరంగాలను పట్టుకుంది. అట్లాగే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ లోయలో కొన్ని చోట్ల సొరంగాలు తవ్వుకున్నటువంటి వాటిని కూడా పసిగట్టింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి తీవ్రవాదులు తప్పించుకోవడానికి అట్లాంటి సొరంగాల్లో ఉంటున్నారన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే 30-40 మందిని మనం క్యాచ్ చేస్తున్నాం, అందులో 2-3 పట్టుకుంటే తర్వాత వాళ్ళు కనబట్టలేదు, వాళ్ళు వెనక్కి వెళ్ళారనేసి సర్దుకోవచ్చు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చే సొరంగాల్లో దక్కుని కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి మిగతా జనంతో కలిసిపోయి నిదానంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత స్లీపర్ సెల్స్గా ఉండి ఏదో ఒక రోజున అరాచకాలకి ప్లాన్ చేస్తుంటారన్నటువంటిది నిఘా వర్గాలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అందుకనినే ఆయా ప్రాంత ప్రజలకు తెలుస్తుంటాయి కాబట్టి అక్కడ ఎట్లాంటివి ఉంటాయి అన్నది. తాజాగా మోడీ సర్కార్ కాశ్మీర్ ప్రభుత్వం తరపున ఒక ప్రకటన చేసింది, బహిరంగ ప్రకటన. మీ ప్రాంతంలో ఉన్న తీవ్రవాది అనుపానులు కానీ, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సొరంగాల అనుపానులు కానీ తెలియజేస్తే మీ పేరు బయటికి రాని, మీకు భారీ నజరానాలు ఇస్తామని.